అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 28వ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కుంభరాశి వారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడడం, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడడం, స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. దైవబలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడడం, ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బంధుప్రీతి కలదు. కృషికి తగ్గ ఫలితాలు ఏర్పడడం, చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం, మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు. అవగాహనతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది. ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయసిద్ధి కలదు. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడడం, సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవబలం సంపూర్ణంగా ఏర్పడుతుంది. శుభకాలమనే చెప్పవచ్చు. మంచి పనులను చేపడతారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం, మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను వింటారు. చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. శుభ ఫలితాలు ఏర్పడడం, సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది నెరవేరుతుంది. మీ యొక్క ప్రయత్నానికి తగిన ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ప్రశాంతంగా ఉండటంతో పాటు ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు. వృత్తి ఉద్యోగ రంగాలలో మీ పైవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. కొన్ని సందర్భాలలో ముక్కుసూటితనంగా వ్యవహరించడం చాలా మంచిది. ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యం కుదిటిపడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భూ సంబంధ వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దు. శ్రమ తగ్గుతుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడడం, సమస్యగా అనిపించినటువంటి అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకో
నేర్చుకుంటారు. మీ యొక్క రంగాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సూచనలతో ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధించే వరకు పట్టుదల వదలవద్దు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకుంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో సమయాన్ని వృధా చేయవద్దు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. దైవ బలం మీ వెన్నంటే ఉండి కాపాడుతుంది. మీ యొక్క బుద్ధి బలం బాగుంటుంది. కుటుంబ సహకారం ఏర్పడుతుంది. తలపెట్టిన పనిలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. పెద్దల సహకారం లభిస్తుంది. యశోవృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. మిత్రుల సహకారంతో లక్ష్యాలను చేరుకుంటారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూశారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.